హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవిందరాజు కొలుసు. ఇప్పుడు మనం చెప్పబోయే క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 11, పారాగ్రాఫ్ క్వశ్చన్ అనమాట. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఎలా రాయాలి, మనం ప్యాసేజ్లో ఆన్సర్లు ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేది ఐడెంటిఫికేషన్ మెయిన్ అనమాట. చూడండి ఒకసారి, ఇది పారాగ్రాఫ్లో మీకు ఆల్రెడీ ఇక్కడ నెంబర్ వేసాను. ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ 1 అనమాట. తర్వాత ఇలాగ చూడండి ఒకసారి, ఇవి ప్యాసేజ్లో ఆ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదివి ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫస్ట్ ప్యాసేజ్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి క్వశ్చన్లు అనమాట. ఇలా ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది వచ్చేపాటిగా ప్యాసేజ్ చదువుతూ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్, ఇది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది రాయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్కి ఇది రాయాల్సి ఉంటుంది. ఇలా ఫస్ట్ పారాగ్రాఫ్ అనమాట. దీంట్లో క్వశ్చన్ చూడండి ఒకసారి, 5 క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్యాసేజ్ అనమాట. సెకండ్ ప్యాసేజ్లో కూడా మీకు ఆల్రెడీ ఒకసారి ప్యాసేజ్ చదివితే మీకు ఆ క్వశ్చన్ చదివి ఆ పారాగ్రాఫ్లో ఏదైతే దానికి అంటే మ్యాచ్ అవుతుందో అది చూసుకోవాలన్నమాట. ముందు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట ఇది. తర్వాత సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ 2 అని వేసాను. తర్వాత సెకండ్ లైన్లోకి వచ్చేపాటికి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట ఇది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ నుంచి స్వామి దగ్గర నుంచి ఇక్కడ వరకు అనమాట, కరోమి వరకు. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేపాటికి లాస్ట్ వాక్యం అనమాట, లాస్ట్ సెంటెన్స్ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ ప్యాసేజ్ అనమాట. ఇలాగూ అలా ప్యాసేజ్ చదివితే దాంట్లో మనం ఎక్కడైతే ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ ప్యాసేజ్ సంబంధించి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకేనా. సెకండ్ పారాగ్రాఫ్ అనమాట ఇది. నెక్స్ట్ థర్డ్ ప్యాసేజ్ అనమాట. థర్డ్ది ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ థర్డ్ పారాగ్రాఫ్లో ఇది వచ్చేపాటికి మీకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. తర్వాత సెకండ్ లైన్లో ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ లైన్లోకి వచ్చేపాటికి ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సరు. లాస్ట్ లైన్కి వచ్చేపాటికి ఇది వచ్చేపాటికి ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ప్యాసేజ్లో థర్డ్ లైన్లో ఇదేమో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఇలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆన్సర్లు. ప్యాసేజ్ చదువుతూ దానికి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఆన్సర్లు. ఈ క్వశ్చన్ చూడండి, ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్లో ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనం దీంట్లో ఆ ఓటు రాయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ ప్యాసేజ్ అనమాట. ఫోర్త్ ప్యాసేజ్ దీనికి వచ్చేపాటికి మన ఫస్ట్ లైన్లో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది వచ్చేపాటికేమో సెకండ్ క్వశ్చన్ ఆన్సరు. ఇది వచ్చేపాటికేమో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ వచ్చేపాటికి ఫిఫ్త్ లైన్లో ఉంచండి ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేపాటికేమో థర్డ్ లైన్లో. ఇది వచ్చేపాటికి మీకు ఫోర్త్ ప్యాసేజ్ అనమాట. ఇది ప్యాసేజ్ చదివితే మీకు అర్థమైపోద్ది, ఆన్సర్లు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోర్త్ ప్యాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇవి ఏదైతే క్వశ్చన్లో మీకు అండర్లైన్ చేసిన దాని ప్లేస్లో ఆ ఓటు రాయాలి. రిమైనింగ్ అంతా క్వశ్చన్ అనమాట. ఇది ఫోర్త్ ప్యాసేజ్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత లాస్ట్ ప్యాసేజ్ అనమాట. లాస్ట్ ప్యాసేజ్ ఇక్కడ వచ్చేవాడు చూడండి. ఇక్కడ ప్యాసేజ్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లైన్లో ఉన్నాము, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సరు. తర్వాత ఇది వచ్చేపాటికేమో ఫోర్త్ లైన్లో థర్డ్ క్వశ్చన్ ఆన్సరు. ఇది వచ్చేపాటికేమో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సరు. లాస్ట్ లైన్ వచ్చేపాటిగా ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఇది వచ్చేపాటికి మీకు ఫిఫ్త్ ప్యాసేజ్ అనమాట. ఇది ఫిఫ్త్ పారాగ్రాఫ్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫిఫ్త్ ప్యాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇది
ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా అంటే మనకు చాయిస్ ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా మనం క్వశ్చన్ చదివి ప్యాసేజీలో మెయిన్ ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్ మెయిన్ అనమాట. ప్యాసేజీలో చాలా జాగ్రత్తగా చదవండి. రోమన్కి చాయిస్ ఉండదు కానీ 5కి 5 మార్కులు పడేటట్టుగా చాలా జాగ్రత్తగా చాలా ఈ పారాగ్రాఫ్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు 1 మార్క్ మిస్ అయినా సరే టాప్ మార్క్ మిస్ అవుతుంది, చాయిస్ ఉండదు కాబట్టి. ఓకేనా స్టూడెంట్స్, ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా ఈ వీడియో అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ప్యాసేజీలో నేను ఎక్కడైతే గుర్తుపెట్టిన ఆ రకంగా గుర్తుపెట్టుకుని మీరు కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ రాస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. నేను మీ డాక్టర్ గోవిందరాజు కొలుసు.